ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం అమ్మా. గురూజీ, వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో నాడీ శాస్త్రం ప్రకారం ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ బాగా జరగాలి. వృషభ రాశి కేరళ నాడి శాస్త్రం ప్రకారం ఏమంటే ఆదాయం చూసుకున్నప్పటికీ మరియు అదే విధానంగా వ్యాయామం మరియు అదే విధానంగా అంటే అనేక రకమైనటువంటి ఒక పరిణామాలు శాస్త్రం అనేటప్పటికీ మనకి జ్యోతిషంలో అనేక రకమైనటువంటి జ్యోతిషాలు మనకు కనపడుతుంటాయి. దాంట్లో ప్రముఖమైనటువంటిది ఏంటిదంటే నాడీ శాస్త్రం. ఇది ఎప్పటి నుంచి కూడా వచ్చేవంటి ఆచారం. దీంట్లో ఏంటంటే వాస్తవానికి ఏది జరుగుతుంది ఏది జరగదు అనేది మనకు జరుగుతూ ఉంటుంది. అటువంటి ఒక ప్రక్షాళనం అన్నటువంటి ఒక కార్యక్రమంలో వృషభ రాశి వారికి లాభదాయకం ఏ విధానంగా ఉండబోతుంది అంటే ఇక్కడ చూడండి, 11 లాభం అవుతే 12 నష్టం ఉంది ఏమా. సో ఇటువంటి సూచనల్లో చూసిపోతుంటే మనకు ఇక్కడ ఏం కనపడుతుంది, ఏదో ఒకటి దోషం అనేది కనపడుతుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేసుకోవడం వల్ల మంచి ఫలితం రాబోతుంది. వృషభ రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఏదైనా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉందా? గత మాసము కన్నా ఆ మాసము కన్నా అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఒక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుంది, ఒక ఎదురు చూడలేనివంటి ఒక సర్ప్రైజ్ రావటం అనేది జరుగుతుంది ఏమా. ఆ సర్ప్రైజ్నెస్లో మంచి ఒక ఆలోచన ద్వారా, మంచి ఒక సూచన ద్వారా ఎవరో ఒక మంచి వ్యక్తులు కానీ మిత్రులు కానీ బంధుమిత్రులు కానీ మీకు హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది. దాంట్లో వాళ్ళకి నిశ్చితార్థం కలగటం, ఒక మంచి ఒప్పందన కలగటం, మ్యారేజ్ విషయాల్లో స్త్రీలకైనా పురుషులకైనా మంచి శుభవార్త రావటం అనేది జరుగుతుంది. వృషభ రాశిలో ఉన్న రైతులకి ఏమైనా మంచి జరగబోతుందా? పెట్టుబడి పెట్టినటువంటి రైతులు బాగా ఆలోచించుకొని మీరు ఈ యొక్క ఏదైతే పెట్టుబడి పెట్టి ఉంటారో దానిపైన రైతు పైన కాస్త దృష్టి సాధించాలి. పొలం పైన పెట్టినటువంటి ఏదైతే పంట పైన కానీ పురుగులు నష్టవలించకుండా దానికి కావలసినటువంటి ఒక ప్రక్రియతో మీరు ముందుకు వెళ్తే చక్కటి ఒక ఉపాసన దీక్ష ద్వారా మీ ఫలితం రావటం జరుగుతుంది. మీకు రూపాయి పెట్టే దగ్గర 10 రూపాయలు రావాలి, 10 రూపాయలు పెట్టిన దగ్గర 100 రూపాయలు రావాలి. ఆ రైతులకు కూడా మంచి ఒక శుభ లాభ సూచనలు కూడా ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. వృషభ రాశి వారు బిజినెస్ చేసే వారికి ఎలా ఉండబోతుంది గురూజీ గారు? వృషభ రాశి వారికి అమ్మ చక్కగా ఏదైతే వాళ్ళు కంటిన్యూ చేసేవాడి బిజినెస్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారు అంటే దాంట్లో స్వామి మేము అనేక రకమైనటువంటి కూడా పెట్టి మేము బాగా నష్టపోయాము. సో దీంట్లో మాకు ఇంకా లాభదాయకం రావాలి, ఇంకా అద్భుతం ఫలితం రావాలనేసి బాగా ఆశిస్తుంటారు. ఎవరికైనా కూడా అంతే కదమ్మా. వ్యాపారంలో దిగారంటే మంచి లాభం రావడం కోసం మనం దిగుతాం. అటువంటి నష్టంలో కూరుకుంటుందంటే ఆ సమయంలో ఏం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే పరిహారం ఉందో అది చేసుకొని చక్కగా లాభదాయకం వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ పరిహారాలు ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఏదైతే ఉందో ప్రత్యేకంగా రావు కాలంలో ప్రత్యేకమైనటువంటి దీపాలు పెట్టి పూజించుకోవాలి. ఆ దీపం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రాన్ని మీరు వాళ్ళు స్మరిస్తే తప్పకుండా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చాలా చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు.